శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. సుందరకాండ. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు 30వ సర్గ, తదుపరి 31వ సర్గను రామకథాగానం తెలియజేస్తున్నాము. 31వ సర్గ సుందరకాండ. ఏవం బహువిధాం చిత్తాం చింతయిత్వా మహాకపి సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజహారః. హనుమంతుడు ఆ విధంగా పరిపరి విధాల యోచించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్న వాడై సీతాదేవికి మాత్రమే వినిపించేటట్లు ఇలా మధురంగా పలుకనారంభించాడు. సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో గొప్ప కీర్తి గడించిన వామనుడైన దశరథుడనే మహారాజు విరాజిల్లాడు. ఆయన రథ గజ తుర్రగ పదాతి దళాలతో సమన్వితమైన మహాసైన్యాన్ని సంతరించుకొని సాటిలేని కీర్తి ప్రతిష్టలతో తులతూగుతూ ఉండేవాడు. ఈ దశరథ మహారాజు సద్గుణాలచే రాజర్షులలో శ్రేష్ఠుడిగా పేరు పొందాడు. చక్రవర్తుల వంశజుడైన ఆయన తపస్సుచే ఋషీశ్వరులకు సాటి అయిన వాడు. బల సంపదలో దేవేంద్రునికి సమానుడై భాషించాడు. ఈ దశరథ మహారాజు అహింసావాది. ఆయన ఉదారుడు, దయాళువు, అపర పరాక్రమంతుడు. అంతేకాదు ఐశ్వర్య సంపన్నుడు. సంపదలను పెంపొందించడంలో దక్షుడు. ఇక్ష్వాకు వంశంలో ఆణిముత్యం అనదగ్గవాడు. ఆ దశరథ మహారాజు సకల రాజలక్షణ సంపన్నుడు. ఆయన ఐశ్వర్యం ఇంత అని అంచనా కట్టలేనిది. ఆయన రాజాదిరాజు. ఆయన కీర్తి చంద్రికల చతుస్సాగర పర్యంతమ. ఆయన కీర్తి చంద్రికలు చతుస్సాగర పర్యంతమైన యావత్తు భూమండలంలో వ్యాపించాయి. దశరథుడు తన పాలనలో ప్రజలను సుఖపెట్టాడు, తాను సుఖపడ్డాడు. ఆ దశరథునకు పెద్ద కుమారుడైన రాముడంటే అత్యంత ప్రీతి. ఆ రాముడు చంద్రుని మల్లె ప్రసన్నమైన ముఖం కలవాడు, జ్ఞాననిధి, ధనుధారులలో సర్వశ్రేష్ఠుడు. మహాత్ముడైన ఆ రాముడు స్వధర్మాన్ని తూచా తప్పక పాటిస్తాడు. అతడు తన వారికే కాక సకల ప్రాణులకు సకల ధర్మాలకు రక్షకుడుగా విరాజిల్లుతున్నాడు. పైగా అతడంటే శత్రువులకు సింహస్వప్నం. అతడంటే శత్రువులకు సింహస్వప్నం.
సత్యసంధుడు వృద్ధుడు అయిన తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ మహావీరుడైన రాముడు భార్యతోనూ తమ్మునితోనూ కలిసి వనవాసం చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడు. జనస్థానంలో వేలాది మంది రాక్షసులను అజేయ పరాక్రమవంతులైన ఖరదూషణులను రాముడు ఒక్కడే వధించాడనే వార్త విని రావణునికి కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది. దాంతో రావణుడు మాయలేడి రూపం దాల్చిన ఒక రాక్షసుని సహాయంతో రాముని వంచించి సీతాదేవిని అపహరించాడు. దోషరహితమైన సీతాదేవిని అన్వేషిస్తున్న రామునికి ఆ అరణ్యంలో సుగ్రీవుడనే వానరునితో చిలిమి కలిగింది, స్నేహము ఏర్పడినది. ఆ తరువాత శత్రువుల నగరాలను జయించేవాడు మహాబలవంతుడు అయిన ఆ రాముడు వాలిని వధించి వానర రాజ్యాన్ని సుగ్రీవునకు పట్టం కట్టాడు. పిదప సుగ్రీవుని ఆదేశం మేరకు ఇచ్ఛా రూపం దాల్చగల వేలాది మంది వానర వీరులు ఆ సీతాదేవి కోసం అన్ని దిక్కులలోనూ తమ అన్వేషణను ప్రారంభించారు. సంపాతి అనే గుద్రరాజు సూచనల మేరకు విశాల నేత్రములు గల ఆ సీతాదేవి కోసం నేను సమధికోత్సాహంతో మహావేగంతో 100 యోజనాల విస్తీర్ణమైన మహాసముద్రాన్ని లంఘించాను. రాముని నుండి నేను విన్న సీతాదేవి రూపము, వర్చస్సు, శోభ తదితర సమస్త శుభలక్షణాలను ఇప్పుడు ఈమెలో చూస్తున్నాను. ఈ విధంగా పలికి వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఊరుకున్నాడు. ఆ కపివరుని పలుకులు విని సీతాదేవి ఆశ్చర్యపోయింది. ఆ కపివరుని మాటలు విని సీతాదేవి ఆశ్చర్యపోయింది. వక్రములైన కేశాంతములు గల భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడిన తన ముఖాన్ని పైకెత్తి తన దృక్కులను శింసుపా వృక్షంపై వైపుగా సారించింది. ఆ సీతాదేవి కేశములచే కప్పబడిన తన ముఖాన్ని పైకెత్తి తన దృక్కులను శింసుపా వృక్షం వైపుగా సారించింది. హనుమంతుని పలుకులు విని ఆ మాటలు ఎక్కడ నుండి వస్తున్నాయా అనుకొని అన్ని దిక్కులా కలయచూసి రాముణ్ణే మనసులో ధ్యానిస్తూ సీతాదేవి ఆనంద పరవశురాలయ్యింది. సీతాదేవి నలువంకల పైన క్రింద నిశితంగా పరికించింది. అప్పుడు హింప అలవిగాని వివేకం గలవాడు, సుగ్రీవుని సచివుడు, ఉదయాద్రి మీద బాలభానుని మల్లే ప్రకాశిస్తున్నవాడు అయిన హనుమంతుని ఆమె చూసింది. సుందరకాండ 31వ సర్గ మరల 32వ సర్గ. పరిపరి విధాలైన సీతాదేవి ఆలోచనలు. తథ శాకాంతరే లీనం దృష్ట్వా చలిత మానసా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్సంఘాత పిక్కలం. కొమ్మలు మధ్య నక్కి దాగి ఉన్న తెల్లని వస్త్రం ధరించిన మెరుపు తీగల సమూహం మల్లే పసుపు పచ్చని మేనిఛాయగల ఆ హనుమంతుని చూసి సీతాదేవి గాబరా పడింది. బాగా వికసించిన అశోక పుష్పాల వంటి శరీర కాంతితో పుటం పెట్టిన బంగారు వన్నె వంటి నేత్రాలతో
వినయంతో శోభిల్లుతూ ప్రియ వచనాలు పలుకుతున్న హనుమంతుని ఆ అశోక వృక్షం మీద సీతాదేవి చూసింది. ఆ హనుమంతుని చూడగానే సీతాదేవి విస్తుపోయింది. అహో ఈ వానరుడు అహో ఈ వానరుడి రూపం ఎంత భీతి గొల్పుతూ ఉందో, సమీపింప సాధ్యం కానిదిగాను, కనీసం చూడడానికి సైతం శక్యం కానిదిగాను ఉందో అనుకుంటూ మళ్ళీ ఆమె కలత చెంది దుఃఖించసాగింది. భయభ్రాంతురాలై దుఃఖిస్తూ ఆ సీతాదేవి రామా రామా అంటూ, లక్ష్మణ లక్ష్మణ అంటూ దీనంగా విలపించింది. మంద స్వరూపంలో పర్రి విధాల రోధించింది. మంద స్వరంలో పర్రి విధాల రోధించింది. చెట్టు కొమ్మల్లో మూర్తీభవించిన వినయంగా కూర్చున్న వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుణ్ణి చూసి సీతాదేవి ఇది కల కావచ్చునేమో అని తలచింది. సీతాదేవి అటూ ఇటూ పరికిస్తూ పెద్దదైన ఉప్పెత్తు ముఖం గలవాడు వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞానువర్తి సచివుడు, వివేకవంతులలో శ్రేష్ఠుడు, వాయునందనుడు అయిన హనుమంతుడిని చూసింది. ఆ హనుమంతుడిని స్పష్టంగా చూడగానే విశాల నేత్రాలు గల సీతాదేవి మూర్ఛిల్లి మరణించిన దానిలా అచేతను రాలయ్యింది. కొంతసేపటికి తెప్పరిల్లి మళ్ళీ ఆమె ఇలా ఆలోచించసాగింది. కలలో నేడు వికృతమైన వానరాన్ని చూశాను. కలలో కోతి కనబడటం అశుభసూచకమని శాస్త్రాలు వచిస్తున్నాయి. రామలక్ష్మణులకు నా తండ్రి అయిన జనక మహారాజుకు శుభం కలుగుగాక. పూర్ణచంద్రునికి సాటి వచ్చే వదనారవిందం గల నా ప్రతి అయిన రాముని పూర్ణచంద్రునికి సాటి వచ్చే వదనారవిందం గల నా పతి అయిన రాముని ఎడబాసి ఉన్న నాకు సుఖమెక్కడా? శోకంతో దుఃఖంతో కుమిలిపోతున్న నా కంటి మీద కునుకెక్కడిది? అటువంటప్పుడు కల ఎలా వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఇది కల మాత్రం కాదు. అహర్నిశలు నేను మనస్సులో రాముణ్ణే స్మరిస్తూ రామనామాన్నే ఉచ్చరిస్తున్నాను. అందుకు అనుగుణంగా రామునికి సంబంధించిన వృత్తాంతాలనే వింటున్నట్లు, వాటినే ఈ రీతిలో అవగతం చేసుకుంటున్నట్లు నాకు అనిపిస్తోంది. నేను రామ విరహాన్ని భరించలేక దుఃఖితనై ఉన్నాను. నా మనస్సు నిండా రాముడే ఉన్నాడు. సర్వవేళలా రాముణ్ణే స్మరిస్తున్నాను. కాబట్టి రాముని గురించే వింటున్నట్లు, ఆయన గూర్చిన విషయాలనే సూచిస్తున్నట్లు నాకు భ్రమ కలుగుతోంది. ఎప్పటికైనా రామ సమాగమం అనే నా మనోరథం ఈడేరాలనే ఆశతో మనస్సులో ఆ విధంగా ఊహించుకుంటున్నాను. అయితే మనోరథానికి ఎదురుగా కనిపించే రూపం ఉండదు కదా. కానీ ఈ వానరుడు స్పష్టమైన ఆకారంతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇతడి ఉద్దేశం ఏమిటో
దేవగురువైన బృహస్పతికి, దేవేంద్రునికి, బ్రహ్మదేవునికి ప్రణామాలు. అగ్నిదేవునికి నమస్కారం. ఈ వానరుడు నా ఎదుట పలికిన మాటలన్నీ సత్యం అవుగాక, ఒక్కటి కూడా అసత్యం కాకూడదు గాక. సుందరకాండ 32వ సర్గ. 31, 32 సర్గలు పూర్తి. తదుపరి 33వ సర్గ సీతతో హనుమంతుని సంభాషణ. నమో అస్తు వాచ, నమో అస్తు వాచస్పతయే సవజ్రితే స్వయంభువే చైవ హుతాశనాయథ అనేన చోక్తం యదిదం మమాగ్రత వనౌకసా తచ్చ తథాస్తు నాన్యదా. నమో అస్తు వాచ, నమో అస్తు వాచస్పతయే సవజ్రితే, నమో అస్తు వచస్పతే సవజ్రినే స్వయంభువే చైవ హుతాశ నాయచ అనేన చోక్తం యదిదం మమాగ్రత వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి 33వ సర్గ సీతతో హనుమంతుని సంభాషణ. ఓం శాంతి శాంతి శాంతి.